ప్రస్తుతం అయితే సిటీ న్యూరో హాస్పిటల్ తిరుమలగిరి దగ్గర ఉన్నాం. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే కొడంగల్ నియోజకవర్గం మన సీఎం రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఆర్మీ జవాన్పై జరిగిన దాడి గురించి మనం ఇక్కడ రావడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటనేది కూడా. అలా చెప్పండి అన్న, ఏం జరిగిందన్న అసలు? సార్ అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళకు సొంతంగా 20 years బ్యాక్ 30 years బ్యాక్ ఇల్లు కొన్నారు సార్. ఇంటి స్థలం కొన్నారు. ఇంటి స్థలం కొంటే వాళ్ళు ఇల్లు స్థలం కొన్న తర్వాత వీళ్ళకు ఆల్రెడీ 1 ఎకరా ల్యాండ్ కూడా ఉంది, రోడ్డుకు ఉంది. ఆ రోడ్డుకు ల్యాండ్ ఉంటే ఆ రోడ్డుకు ఇల్లు అక్రమంగా ఆక్రమించుకోవాలని చిన్న అనిమిరెడ్డి, చిన్న వెంకటరెడ్డి, చిన్న పల్లె వెంకటరెడ్డి, ఇంకా వీళ్ళు 3-4 అన్నదమ్ములు సార్, మొత్తం 5 మంది అన్నదమ్ములు. వీళ్ళందరూ వచ్చి చిన్న అనిమిరెడ్డి మెయిన్ టార్గెట్, ఆయననేమో సైన్కాడ టార్గెట్ చేసిండు మమ్మల్ని. చిన్న వెంకటరెడ్డి ఆయననేమో ఇంటికాడ టార్గెట్ చేసిండు. పెద్ద ఆయన ఏం చేసిండంటే చిన్న అనిమిరెడ్డి ఆయన సైనికాడ మాకు ఉన్న పొలంలో రాళ్ళు మట్టి దొబ్బేసిండు. అక్కడ ఉన్న పొలంలో దొబ్బేస్తే మేము అవి తీయడానికి పోతే మా అక్కని మా బావని చాలా ఘోరంగా కొట్టిరు. ఎప్పుడు జరిగింది, ఎప్పుడు కొట్టారు? ఇది కరెక్ట్ 15th December 2023లో జరిగింది. అది 15 December 2023లో జరిగింది. అప్పుడు కొడితే అప్పుడు కేసు అయింది, ఎఫ్ఐఆర్ చేసినాం. ఆ కేసు ఆల్రెడీ 354 చెప్పి ఎఫ్ఐఆర్ చేసిన పోలీస్ స్టేషన్ మద్దూరు పోలీస్ స్టేషన్ నారాయణపేట డిస్ట్రిక్ట్ మద్దూరు మండలం వస్తుంది. కొడంగల్ కాన్స్టిట్యున్సీకి వస్తుంది. మాకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ మాది, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మద్దూరు మండలం వస్తుంది, నారాయణపేట డిస్ట్రిక్ట్. అక్కడ మేము కోర్టులో వేసుకొని అప్పుడు ఎస్పీ సార్ని పట్టుకొని మేము కేసు ఫైల్ చేసినాము. కేసు మాది ఫైల్ అయింది, అది రిజిస్టర్. ఆ కేసు ఉండగానే అక్కడ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది మా కోర్టు నుంచి. అక్కడ మాకే ల్యాండ్ ఉందని మాకు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది, కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత వాళ్ళు మా ఇంటి పైన అటాక్ చేశారు. మా ఇంటి ల్యాండ్ ఈ విధంగా ఉంటుంది సార్, ఇది ఉంటుంది. ఇది 20-30 years బ్యాక్ కొన్నారు. 30 years బ్యాక్ ఉన్న ల్యాండ్ని ఈ ల్యాండ్ మొత్తం మాకు ఆన్లైన్లో 999 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న ల్యాండ్ మా ప్రకారము 484 స్క్వేర్ యార్డ్స్ మాకు ఉండాల్సింది, మాకు కావాల్సిన ల్యాండ్. ఒకసారి వచ్చిర్రు, మా అక్కని మా బావని కొట్టిరు 13th ఆగస్టులో 2024 కొట్టిరితే మేము ఎస్ఐసార్కి కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి ఎస్ఐసార్ కూడా వచ్చారు. అండ్ వాళ్ళందరూ వచ్చి కూడా అక్కడ మాట్లాడిన తర్వాత మేము చెప్పినాం మాకు ఈ పేపర్లు ఎంత ఉందో, మాకు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఎంత ఉందో మాకు అంతే కావాలి సార్, ఎక్స్ట్రా ఏమున్నా తీసుకునికోకో. అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంది కాబట్టి మా పేపర్లో బాండ్ పేపర్ పైన ఎంత ఉందో అంత అయితే మాకు కావాలని చెప్పినాం. అంత రిజిస్ట్రేషన్ చేయమని కూడా చెప్పినాం. అది రిజిస్ట్రేషన్ చేపియకుండా మేము ఇక్కడ గేట్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. ఈ ఏరియాలో గేట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఈ గేటుని మొత్తం డ్యామేజ్ చేసిరు. మేము ఇక్కడ ఇది డ్యామేజ్ చేసి వీళ్ళందరూ ఈయన వెంకటరెడ్డి, ఈయన కంప్లీట్ కుటుంబ ఫ్యామిలీ మొత్తం వచ్చేసి వీళ్ళ పైన అటాక్ చేసి. వెంకటరెడ్డి అనేటప్పుడు చిన్న అనిమిరెడ్డి, వాళ్ళందరూ 5 మంది అన్నదమ్ములు. చిన్న అనిమిరెడ్డి వెంకటరెడ్డి మమ్మల్ని టార్గెట్ చేసిండు. చిన్న అనిమిరెడ్డి సేన్కాడ టార్గెట్ చేసిండు, వీళ్ళని సేన్కాడికి రానియకుండా చేస్తుండు. వీళ్ళని ఇంటికాడనేమో చిన్న అమ్మింది వాళ్ళ ఫ్యామిలీలో ఆపిల్లని 30 years బ్యాక్ అమ్మిండ్రు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, ఒక అన్న అమ్మిండు. వాళ్ళ ల్యాండ్ అక్కడ మా పక్కన ల్యాండ్ వాళ్ళదే, చిన్న అనిమిరెడ్డిదే. 3 ఎకరాలు అమ్మిండ్రు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అయితే వీళ్ళతోటే గొడవ. ఎందుకంటే వీళ్ళది బార్డర్, వీళ్ళ చేను గెర్సు ఒకటే ఉంటుంది, మధ్యలో ఉంటుంది, బార్డర్ ఉంటుంది. వాళ్ళు వచ్చి వీళ్ళ దాంట్లో మాకు రోడ్డు కావాలి, రోడ్డుకి వాల్యూ పెరిగింది కాబట్టి వాళ్ళేమో మాకు డిమాండ్ చేస్తారు ఆ ల్యాండ్ వదిలేయాలని అని కొట్టిండ్రు. దానికి ఘోరంగా కొట్టేసారు. అప్పుడు మేము అది డిసెంబర్లో జరిగింది. ఇంటికాడ జరుగుతున్నది ఇప్పుడు అంతా అదే లొల్లి, అంతా ఇప్పుడు వాళ్ళు అదే కక్ష ఇంటి మీద తీర్చుకుంటున్నారు. అప్పుడు కాంప్రమైజ్ కాలే, అది ఆల్రెడీ ఇంజెక్షన్ ఆడి కోర్టులో నడుస్తుంది, రన్నింగ్లో ఉంది ఆ కేసు ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. అప్పుడు ఈయన లేడు, ఈయన పేరు వెంకటరెడ్డి. ఇప్పుడు ఇక్కడ ఉండి చేసేదంతా మొత్తం ఈయన వెంకటరెడ్డి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వెంకటరెడ్డి చేస్తున్నాడు, ఈయన వెంకటరెడ్డి ఉండి మొత్తము అక్కడ సెక్రటరియట్కి వాళ్ళందరినీ మేనేజ్ చేసి రిజిస్ట్రేషన్ కాకుండా మాకు ల్యాండ్ ఈ ఇల్లు స్థలాన్ని రిజిస్ట్రేషన్ కాకుండా ఆపేస్తున్నాడు. మాకు ఆన్లైన్ లేని అన్ని డాక్యుమెంటేషన్ ఉన్నాయి. వీళ్ళు ఒక ఫేక్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేసిరు. ఇక మద్దూరు అనంతయ్య అని ఒక అన్నోన్ పర్సన్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మేము ఉన్న ల్యాండ్ని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. రాంగ్ ప్లేస్మెంట్స్ ఇచ్చారు. బట్ ల్యాండ్ ఉన్నది ఒక దగ్గర, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది ఇంకొక దగ్గర. అద్దులేమో ఇవి పెట్టిరు. ఇట్లా ఉంది మాకు ల్యాండ్. ఇది వాళ్ళు చేసింది, రిజిస్ట్రేషన్ చేసింది సర్వే నెంబర్ ఇక్కడ. బట్ సర్వే నెంబర్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసింది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిరు. బట్ మా ఇల్లు ఉన్నది ఇక్కడ. బట్ అద్దులేమో ఇవి పెట్టిరు, రిజిస్ట్రేషన్ ఏమో ఈడే చేయించారు.
రిజిస్ట్రేషన్ ఈడే చేయించు. ఈ రాంగ్ మొత్తం మండల ఆఫీస్లో పోయి మేము మండల ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో అందరితో తిరిగి ఇవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాం సార్. ల్యాండ్ ఉన్నది ఇక్కడ, రిజిస్ట్రేషన్ అయింది ఇక్కడ, బట్ హద్దులేమో ఈడ మా ఇంటి ముందర పెట్టారు. మా ఇంటి పైకి అది అనంతయ్య అని, మద్దూరు అనంతయ్య అన్నోన్ పర్సన్, మాకు తెలియని కూడా తెలియదు. మా ఇంటికి వచ్చిండు డైరెక్ట్ అటాక్ చేయి. ఎవరప్ప మీరు అని అడిగితే మాకు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసిండ్రు, మాకు రిజిస్ట్రేషన్ ఉంది, నా ఇల్లు స్థలం ఇక్కడ ఉందని వచ్చారు. మేము అడ్డుకున్నాం. ఇది మేము ఒక 30 సంవత్సరాలకి వెళ్ళి బతుకుతున్నాము. ఇలా చిన్న పిల్లలు పెళ్ళిళ్ళు చిన్న గొప్ప నుంచి ఆనే బతుకుతున్నారు పిల్లలు. లేదు, ఇది మొన్న జరిగింది ఇదంతా. అది డిసెంబర్లోది కేసు అయిన తర్వాత వాళ్ళు మా మీద కక్షపూరితంగా ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు. వేరే వాళ్ళ పైన రిజిస్ట్రేషన్ చేసి అది రాంగ్ చేసారు. వాళ్ళ అక్క పైన రాజేశ్వర్ రెడ్డి అని వాళ్ళ అక్కని ఇక్కడ ల్యాండ్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంటే వాళ్ళు ఇక్కడ అద్దులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసారు. అక్కడ వాళ్ళు కక్షపూరితంగానే మా మీద కక్ష కట్టి వాళ్ళని జాబ్ పోవాలని మా అల్లుడు అవుతాడు, ఆయన జాబ్ పోవాలని ఆయన పైన ఎట్లయినా చేసి కేసు బుక్ చేయాలని ఆయనను కొట్టిండు. గోన విపరీతంగా కొట్టిండ్రు. ఈరోజు కారణం వాడు నిన్న వచ్చిండు, ఎస్టర్డే ఫెస్టివల్ అని వచ్చిండు. మా అల్లుడు ఆర్మీ నుంచి వచ్చిండు, పంజాబ్ నుంచి వచ్చిండు. శ్రీనివాస్, మండి శ్రీనివాసు. మా ఒకటే కొడుకు, ఇద్దరు కూతురు, అందరి పెళ్లి అయింది. ఒక కొడుకు పెళ్లి కాలే, ఆర్మీలో ఉన్నాడు అని అప్పుడు కర్లే. లాస్ట్ 2 years నుంచి జాబ్ చేస్తుండు, ఇప్పుడు పంజాబ్లో ఉన్నాడు. నిన్న వచ్చిండు, ఫెస్టివల్ ఉందని వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు, వచ్చిండని. మార్నింగ్ 6 to 7 మధ్యలో వచ్చేసారు డైరెక్ట్ జేసీబీ తీసుకొని. ఈరోజు మార్నింగ్ జేసీబీ తీసుకొని డైరెక్ట్ అటాక్ వచ్చేసారు. ఓకే, 5 members వచ్చారు. అందులో పల్లె వెంకటరెడ్డి ఈజ్ ద మెయిన్ క్యాండిడేట్, ప్రైమరీ క్యాండిడేట్. ఆయన తర్వాత ఆయన కొడుకు బుగ్గారెడ్డి అండ్ చిన్న అనిమిరెడ్డి, తర్వాత రాజారెడ్డి అండ్ విశ్వనాథ్ రెడ్డి అని పెద్ద అనిమిరెడ్డి కొడుకులు, వీళ్ళందరూ వచ్చారు. 5 మంది వచ్చి వాడిని మెడకాయ తిప్పి వాడిని ఘోరంగా కొట్టిరు. ఇంట్లో ఉన్నవాడిని బయటికి వచ్చిండు, బలిపించిండ్రు. వాడిని రెచ్చగొట్టి బయటికి వెళ్ళిపించి వాడిని ఘోరంగా కొట్టి ఈ పరిస్థితికి చేసింది. వాడిని ఇప్పుడు ఎంత మరీ దారుణంగా కొట్టిరు సార్, మరీ దారుణంగా కొట్టిరు. వీళ్ళకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు అన్ని విధాలుగా ఎస్పీ సార్ కానీ, కలెక్టర్ సార్ కానీ అన్ని దగ్గర ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్ ఇచ్చేసినాం సార్. ఇంకా ఇప్పటి వరకు న్యాయం అయితే జరుగుతుంది. క్రిటికల్ అంటారు, చాలా ఎమర్జెన్సీ క్రిటికల్. ఇప్పుడు నారాయణపేట హాస్పిటల్కి అడ్మిట్ చేయడానికి తీసుకుపోయినాము, అక్కడ డాక్టర్లు అవైలబుల్ లేరు. ఇక్కడ చాలా క్రిటికల్ ఉంది సార్, మేము ఇక్కడ అయితే చూడము. మీరు హైదరాబాద్కి వెళ్ళండి, ఎందుకంటే అది చాలా డేంజర్గా ఉంది, నరాలు ఉంది, అది డేంజర్గా ఉంది. మీరు హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారు. మేము హైదరాబాద్ హాస్పిటల్ కానీ ఇక మేము ఇక్కడ తెలిసిన ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చినాము. ఇప్పుడు పరిస్థితి అయితే అనేది చాలా క్రిటికల్గా ఉంది, చాలా డేంజర్ ఉంది. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే దాడి చేసిన వాళ్ళ ఊర్లో ఏంటన్న వాళ్ళు రెడ్డిస్, రాజకీయ నాయకులు లేరు, వాళ్ళ సర్పంచ్ కూడా కాదు. వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకి హై కమాండ్ నుంచి కొడంగల్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. వాళ్ళు చెప్పిన వాళ్ళదే కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది. ఎస్ఐ సార్ కూడా అసలు మాది మేము సెక్రటరియట్ పంచాయత్ సెక్రటరియట్కి అలా కదన్న. మార్నింగ్ దాడి జరిగిన తర్వాత ఈరోజు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఎస్ఐ దగ్గరికి కూడా వెళ్ళినాం, ఎల్ఎస్ఐ దగ్గర అక్కడ వివరించి చెప్పినాము. ఎస్ఐ దగ్గర వాళ్ళదే వింటుండు, మాది క్లియర్గా మేము ఎక్స్ప్లెనేషన్ మేము కూడా ఇచ్చినాం, మా పాయింట్ కూడా పెట్టినాం. మేము కేసు కూడా ఆల్రెడీ సేమ్ పత్రాలు అక్కడ సబ్మిట్ చేసినాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేస్తారా చేయలేరా ఇంకా మాకైతే ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అయితే తీసుకున్నాడు. ఈ ఆల్రెడీ ఇంతకుముందు మా అక్క పేరు మీద ఎఫ్ఐఆర్ మా అక్కనే రిజిస్టర్ చేసినట్టు రాసినాము. తర్వాత క్యాండిడేట్ కంపల్సరీ ఉండాలంటే మా మామ ఉంటాడు అక్కడ, ఇలా మా అల్లుడు ఫాదర్ ఉంటాడు అక్కడ, ఆయనతోటి ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇప్పించినాము. మాకైతే ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అయితే రిజిస్టర్డ్ అయినట్లు ఇవ్వలేదు, మాకు కాపీ అయితే ఇవ్వలేదు. మాకు అది ఈ విధంగా అయితే మమ్మల్ని వీళ్ళనైతే సతాయిస్తారు సార్, బతకనిస్తలేరు. చాలా కొడుతున్నారు, ఘోరంగా కొట్టిరు. ఒకసారి 2 సార్లు చాలాసార్లు కొట్టిండ్రు, చాలాసార్లు కొట్టిండ్రు. మా అక్కని ఈ రైకల్ అందరికి ధన్యవాదాలు సార్. ఇంకా మమ్మల్ని అయితే ఇప్పుడు నసుకుల నా పిల్లాడు ఇంటికాడ ఉంటే ఏం చేసిండ్రు, వచ్చి ఒక చుట్టూ రౌండ్ ఇల్లు చుట్టూ తిరిగిపోయినరు. ఈ పొద్దున ఉదయం ఇల్లు చుట్టూ తిరిగిపోతే ఒక్కొక్క బాట పట్టుకొని పోతుండరని నేను అనుకున్నా. నా ఇట్లా పని నేను చేసుకుంటుండా. నా పిల్లగారిని కాపెట్టుకొని గుడిసెలో వండుకున్నతోనే చూసి పోయినరు. నేను వాళ్ళు బాట పట్టుకొని పోతారు కదా అని నా పని నేను చేసుకుంటుండా. వచ్చి ఇక జేసీబీ తీసుకొని వచ్చి పండింది చూసి జేసీబీ తీసుకొని వచ్చి ఇక 5 మంది వచ్చి ఒకరు గొంతు పట్టిండ్రు, 4 గుద్దుతుండరు. పొద్దురి కాలు మొక్కుతామంటే కూడా ఇంట్లో లేరు. ఇంతకు ముందు నా కొడుకు అక్కడ ఆర్మీలు ఉన్నప్పుడు కూడా ఇంటికి వచ్చి ఎండపుట్టు వచ్చి నన్ను అట్లే కొట్టిండ్రు. ఇక గేట్లు వేసినాం. గేట్లు వేస్తే గేట్లు వేస్తే
గేట్లు అన్నీ దొబ్బేసిండ్రు. మస్తు 50,000 ఖర్చు వచ్చింది గేట్లకు దానికి అంతా. ఇక అంత అయినాక కూడా మళ్ళీ ఎస్ఐసార్తో పోయినాము. పోతే సార్ ఏమన్నాడు, వచ్చి చూసిండు. చూసినాక మీరు ఏం చెప్పినా అంటే వెళ్ళింది విడిచిపెట్టిండి అమ్మ అన్నాడు. అంటే మేము మా కాయదమే మీ అబ్బాయి వచ్చింది నేను వచ్చాడు కదా, అసలు దాడి మీ అబ్బాయి పైన దాడి చేయడానికి కారణం ఏంటో ఏమనుకుంటున్నారు? ఏమనలేము, ఇంతకే గిదే జేసీబీ తీసుకొని వచ్చిండ్రు ఆ పుర్రి. మళ్ళా పొద్దున కొలిపించుకొని ఎస్ఐ సార్ కూడా చెప్పిపోయిండు, కొలుచుకోండి, కొలిచి మళ్ళీ నా దగ్గర రండి నేను చెప్తా అని చెప్పిండు ఎస్ఐ సార్. చెప్తే నేను కూడా అంతే రేపు కొలిపిస్తాము, ఇది జేసీబీ పెట్టి దొబ్బకుండి అని చెప్పిన. చెప్తే ఈయన లేకుండా వచ్చి కొట్టిండ్రు, కావాలని కొట్టిండ్రు, మమ్మల్ని దక్కనిస్తలేరు. ఇంతకు ముందు వాళ్ళ చేతి కింద పని చేపించుకున్నారు మా ఇంటి ఆయన్ని. 24 గంటలు గుర్రు కొట్టనీకే, అంచులు చేయనీకే, చేనుల పని ఉంటే మందు సంచులు మోసుకపోయి చేనుల చల్లనీకే 24 గంటలు ఎంట పెట్టుకొని తిరుగుతుండ్రు. ఇల్లు అడగనీయకుండ్రి, సంసారం అడగనీయకుండ్రి. ఇప్పుడు అన్ని దళ మా అధికారం అంతా వాళ్ళ చేతులు అయ్యింది. మమ్మల్ని ఊళ్ళో ఉండనీయకుండా గెదిమి కొడుతున్నారు సార్. ఇక వాళ్ళు అంతా ఏమంటున్నారేమో సార్, మాకు అన్ని కానోళ్ళు తెలివై ఇంతవరకు అయితే నా ఇంటి ముందర అయిన పని ఇంతవరకు అయింది. ఇంతకు ముందు 2-3 సార్లు కొట్టిండ్రు. ఇంతకు ముందు కూడా కొట్టిరు. కొట్టినప్పుడు కూడా మా అక్కని 2-3 సార్లు పోలీస్ స్టేషన్ తీసుకొని ఆల్రెడీ ఒక కేసు అయితే నడుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ సెక్షన్ 354 సెక్షన్ ఆల్రెడీ పెట్టి కేసు అయితే నడుస్తుంది, ఎఫ్ఐఆర్ కూడా ఉంది ఆల్రెడీ. వాళ్ళు మళ్ళీ కేసు అయితే రన్నింగ్లో ఉంది, అది ల్యాండ్ కేసు. ఇప్పుడు ఇంటి స్థలం కాడ ఆల్రెడీ కేసు చేస్తే కూడా ఎస్ఐ సార్ లాస్ట్ టైం కేసు తీసుకోలే, ఇది కాంప్రమైజ్ చేద్దామని తీసుకోలే. పంచాయత్ సెక్రటరీ కానీ ఆ పంచాయత్ సెక్రటరీ గారు ఉన్నారు కదా, ఆ పంచాయత్ సెక్రటరీ వారు మా మాట వింటలేడు, మాకు ఫోన్ లేపుతలేడు, అసలు మాకు రెస్పాండే అవుతలేడు. ఏ విధంగా ట్రై చేసినా మాకు ఈరాపా సార్ అని ఉంటాడు, ఈరాపా సార్ అసలు మాకు రెస్పాండే అవుతలేరు. డైరెక్ట్ మేము ఎస్ఐ సార్ తోటే మాట్లాడిపించినాం 2-3 సార్లు. ఓన్లీ ఎస్ఐ సార్ ఒకటే కాల్ లేపుతాడు, మా కాల్ అసలు లేపాడు. ఇప్పుడు ఆ సారే ఉండే కూడా ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఇది ఈ సర్వే నెంబర్లో ఉంటుంది మద్దూరు మండల్లో. ఇప్పుడు అక్కడ ఏం చేసిరంటే ఈ రాజేష్ అనంతయ్య అని ఒక ఇక్కడ మద్దూరు ఆయనది, మా ఊరు కూడా కాదు, అన్నోన్ పర్సన్కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిర్రు. బట్ ఆ ల్యాండ్ ఉన్నది మా ఏరియానే ఈ మేడం చేపించింది, వాళ్ళ ఇప్పుడు రాజేశ్వరి వాళ్ళ మర్దల నుంచి ఈమె చేసి ఇచ్చింది. బట్ ఈ ల్యాండ్ ఉండేది వాళ్ళు చేసి ఇక్కడ ఉంటుంది, వీళ్ళ ల్యాండ్, మా ఇల్లు ఇక్కడ ఉంటుంది. రాంగ్ సర్వే నెంబర్లు, రాంగ్ అంటే వాళ్ళు అద్దులు పెడతారు కదా, అద్దులు పెట్టేసి పక్కన మా ఇంటి పక్కన అద్దులు పెట్టేసి మా ల్యాండ్ ఇదని ఆయనని మా పైనకి పంపించి అటాక్ చేయించుండు. అది కూడా మేము అది కూడా కేసు ఆల్రెడీ నోటీస్ పంపించేసినాం, కోర్టు నుంచి పంపించేసినాం. ఈ కోర్టు లీగల్గా అయితే మాకు తెలియదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, మీరు అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీ ల్యాండ్ ఇక్కడ ఉంది, మీ ల్యాండ్ ఇక్కడ లేదని కూడా మేము ఆల్రెడీ లీగల్ నోటీస్ కూడా వాళ్ళ లారీకి వాళ్ళ అప్పుడు చిన్నాన్మిరెడ్డికి వెంకటరెడ్డికి అందరికీ పంపించిన తర్వాత మా ఫోర్స్ఫుల్గా మమ్మల్ని అటాక్ చేయడానికి వీళ్ళు ఇద్దరే ఉంటారు సార్, ఇద్దరే ఉంటారు, భార్య భర్తలు ఇద్దరే ఉంటారు. ఆర్మీలో ఉంటాడు. నిన్న వచ్చిండని చూసి వాని పైన ప్లాన్ పకడ్బందీగా వాని పైన అటాక్ చేసారు, కొట్టిరు, ఘోరంగా చేశారు. మాకు చాలా చెప్తున్నాడు సార్, సెక్రటరీ కూడా చాలా చెప్తున్నాడు, సంతకం చేయమంటే చేయడు. లాస్ట్కు తగలంగా మండల ఆఫీసులకు పోయి అడిగితే ఆ సార్ వాళ్ళు అంతా రాసివా ఎందుకు చెప్తుండో, ఆర్మీని ఉన్నాడు, ఆ పిల్లాడు వెళ్ళిపోతాడు, టైం అవుతుంది, రేపు ఎల్లుండి పోయేది ఉండదు అని ఆ సార్ వాళ్ళు అంతా బెదిరిస్తే రాసి ఇచ్చిండు. మళ్ళీ ఇట్లా సున్న పెట్టించిండు సార్, ఇది చేస్తే అది చేస్తే ఇది చేయడు. ఇంటికి వచ్చి ఇంత గొడవ అవుతున్నది, మమ్మల్ని కొడుతున్నాడు కదా సార్, వచ్చింది ఒకసారి చూడు, మాకు ఛాయంగా ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎవరు లేరు, నీవే దేవుని లేక అని మేము మొర చేస్తాం కూడా ఫోన్ లేపుతలేడు. అడుగున్నారు సార్, ఇది చెప్పు, వీళ్ళకున్నది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ప్రకారము 999 స్కోర్ యాడ్స్ ఉంది. 999 స్కోర్ యాడ్ ఉంటే ఇప్పుడు ఉన్న భూమి కంటే వీళ్ళకి డబల్ భూమి ఉండదు, ఆడ డబల్ భూమి ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఉన్న భూమిని కూడా వీళ్ళు వదులుకోవడానికి రెడీ ఉన్నారు. ఇంకో వీళ్ళ దగ్గర ఒక బాండ్ పేపర్ ఉంది, అప్పట్లో రాసిచ్చింది, ఆ బాండ్ పేపర్లో ఎంత ఉందో అంతే కావాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ ఊర్లో ఎవరికి లేవు సార్, ఇప్పుడు కొత్త కొనేటోళ్ళు అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అప్పట్లో బాండ్ పేపర్లు తీసుకొని అప్పుడు ల్యాండ్ కొనే వాళ్ళు. అప్పుడు ఆ బాండ్ పేపర్ ప్రకారము 484 ఉంది వీళ్ళకు. దాని ప్రకారం ఆన్లైన్లో చూస్తే మాకు 999 ఉంది, ఇంకెక్కువ ఉంది, డబల్కి డబల్ ఉంది, ఎక్కువనే ఉంది. ఇప్పుడు మేము ఎంత ఉందో అంత కూడా అడుగుతలేము, 999 మాకు అవసరం లేదు, అందులో ఉన్నది కూడా అడగట్లేదు. మరి 484 స్క్వేర్ యార్డ్స్ అంతే సార్, మేము అడిగేది అంతే.
అదే కావాలి, అంత రిజిస్టర్ ఇస్తలేరు, అది కూడా కబ్జా చేస్తారు. 443కే మేము చేసి ఇస్తామని అంటారు. అంటే 440 పంచాయత్ సెక్రటరీ మాకు అసలు కనెక్ట్ అవుతలేడు. ఎంత ట్రై చేసినా మేము ఆయన ఎంత ప్రయత్నం చేసినా మాకు కనెక్ట్ అవుతలేదు. మేము అందరు ఎస్ఐ దగ్గర నుండే ఫోన్ చేయించినాం. మేము ఎస్ఐ ఫోన్ తప్ప వేరే ఫోన్ లేపుతలేడు ఆయన, ఓన్లీ ఎస్ఐ ఫోనే లేపుతాడు. ఎస్ఐ తోటే మాట్లాడిపిస్తే మేము ఎస్ఐ సార్కి కూడా చెప్పినాము, సార్ మాకు ఎంత అయితే ఉందో మాకు అంతే కావాలా సార్, మాకు ఎక్కువ అవసరం లేదు, 484 ఇవ్వండి. ఆన్లైన్లో మిస్టేక్ ఉండొచ్చు, బట్ కరెక్షన్ ఎవరు సార్ చేసేది, మాకు సంబంధం, మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేయండి, వాళ్ళని మా దగ్గరికి రాకుండా చేయండి, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అని మస్తు రిక్వెస్ట్ చేసినాం సార్. ఆయన చేసిన తర్వాత కూడా వాళ్ళు అదుపు భయం లేకుండా సార్ మా పైనకి చాలా విధాలుగా అటాక్. వీళ్ళనైతే చాలా ఇద్దరమే ఉంటాము, మళ్ళా ఇంటికి వస్తాడు. దయచేసి ఇద్దరమే ఉంటాము. బట్టలు అప్పుడు ఇషన్ కాడ అట్లే చేసిరి, నెత్తి వల కొట్టిరి, నా మొగిని ఎముక కొట్టిరి, పూస అన్నీ చేసిరి. మళ్ళీ అంటే ఇంటికాడ వచ్చి కూడా కొడితే మళ్ళీ స్టేషన్కు పోతే కూడా సెక్రటరీ ఏమో మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఇక ఎస్ఐ సార్ ఫోన్ చేస్తేనేమో లేపుతాడు, లేకపోతే లేపడు. మాకు ఫోన్ ఎంత చేస్తే లేపడు. వచ్చి ఈ పొద్దు కూడా ఏం చెప్పినంటే సెక్రటరీని తోలుకొచ్చి ఇది నాకు ఎంత వస్తుందో గంతే చాలు సార్, మళ్ళీ నాకు అవసరం లేదు అని చెప్పిన, తీసుకోర్రి అని చెప్పంగా కూడా నా కొడుకుని బట్టి కొట్టిండ్రు. ఇద్దరమే ఉండం. ఇప్పుడు చాలా ఘోరంగా ఉండదు సార్. ఇప్పుడు నారాయణపేటకు పోతే ఆడ పట్టలేరు, ఇక్కడ పట్టణం తోలిచ్చిండ్రు సార్. మమ్మల్ని సంపనీకే కూర్చున్నారు సార్. దయచేసి మీ కాలు మొక్కుతా, మమ్మల్ని ఊళ్ళకి రానియారు సార్. ఏమన్నా తిప్పలు చేసి మమ్మల్ని కాపాడండి సార్. మీరు ఇంత జరుగుతున్నది సార్. ఆయన దయ వల్ల మమ్మల్ని ఒప్పుకున్న మనిషి న్యాయం జరగాలి అని కోరుతున్నాం సార్. ఆ సార్ దయ వల్ల మాకు న్యాయం కావాలని కోరుతున్నాం సార్. మేము ఇంతకు తప్ప ఏం చేయలేం సార్, మాకు న్యాయం కావాలి సార్. మేము ఇద్దరం ఆల్మూడం ఉంటాం, మమ్మల్ని కొట్టి చంపుతారు సార్. మీరైతే దయచేసి మీరు మా కాపాడు సార్, మమ్మల్ని కాపాడు సార్. రేవంత్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఫ్యామిలీ చాలా ట్రబుల్ అవుతుంది చాలా విధాలుగా. ల్యాండ్ విషయంలో వీళ్ళకు ట్రబుల్ చేస్తున్నారు. అక్కడ నుంచి కూడా ఇలా ప్రశాంతంగా బతకనిస్తలేరు. వీళ్ళ కొడుకు ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాడు. వీళ్ళనేమో అప్పుడు కొట్టి చాలా ఘోరంగా 3 days 4 days హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు మా మామ, వీళ్ళ హస్బెండ్. తర్వాత ఈమె కూడా ఈ మొన్న వచ్చి 13th August కూడా కొట్టినాక కూడా మేము ఎస్ఐసార్ చెప్పిన తర్వాత మాకు గొడవలు వద్దని కాంప్రమైజ్ కూడా యాక్సెప్ట్ చేసినాక కూడా ఈరోజు ప్లాన్ ఇలా కొడుకు ఆర్మీ నుంచి వచ్చిండని తెలిసి వాళ్ళు ప్లాన్ వేసుకొని జేసీబీ తీసుకొని వచ్చి వాళ్ళ ఇంటి పైన అటాక్ చేసి వాళ్ళని ఘోరంగా కొట్టిండు. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. మేము మీ తరపున రేవంత్ రెడ్డి సార్కు రిక్వెస్ట్ చేసేది ఏముందంటే మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం.